అందరికి ప్రైజ్లా. యోవాన 15:13. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. జాన్ చాప్టర్ 15 వర్స్ 13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడును లేడు. ప్రైజ్ లార్డ్ ప్రియులారా, అందరికీ తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టే ప్రేమ కన్నా వేరే ఏ ప్రేమ లేదు. అవును ప్రియులారా, మేమంతా నిన్న ఫ్రెండ్షిప్ డే చేసినాము. అందరూ చాలా మంది నిన్న అంత స్టేటస్లో పెట్టి ఫ్రెండ్షిప్ డే చేసినాం. కానీ చూడండి, ఇది లోకానికి సంబంధమైన ఫ్రెండ్షిప్. ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూకి ఎవరు లేకపోతే కానీ అనాథులు కానీ ఎవరు ఉంటారంటే ఫ్రెండ్లు ఉంటారు. ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్లో ఎట్లా అంటే మనము అన్న తమ్ముడు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు ఎవరు దగ్గర పంచుకోలేని ఒక విషయాన్ని మనం ఏం చేస్తాము, స్నేహితుల దగ్గర పంచుకుంటాము. ఎందుకంటే ఈ లోకంలో అన్నిటికన్నా గొప్ప సంబంధం అంటే స్నేహితులు. మన బాధ ఉండొచ్చు, మన సంతోషం ఉండొచ్చు, మనం ఫస్ట్ ఎవరి దగ్గర షేర్ చేసుకుంటామంటే స్నేహితుల దగ్గర. ఎందుకంటే మన నమ్మకం ఏమంటే ఎవరి దగ్గర చెప్పుకుంటే గాని దానికి సరి అయిన ఉత్తరం రాదు, సమాధానం రాదు. అదే మన స్నేహితుల దగ్గర మనం పంచుకుంటే మనకేమో ఒక సమాధానం, ఒక సంతోషం అని. చిన్నాటి సంబంధమైన స్నేహితులు ఉంటారు, మధ్యలో స్నేహితులు ఉంటారు, స్కూల్ స్నేహితులు ఉంటారు, ప్రయాణంలో స్నేహితులు ఉంటారు. ఎక్కడ పోతే గాని మనము ఒక స్నేహమైన సంబంధం, ఆ సంబంధం కోసం అనేక మంది ఏం చేస్తారు, డీప్గా ప్రేమిస్తారు. స్నేహితులు అంటే అక్క చెల్లెల కన్నా ప్రేమించే వాళ్ళు కానీ ఉంటారు. కానీ మన కోసం మన స్నేహితులు ఎంతమంది నిజమైన ప్రేమిస్తారు, నిజంగా ప్రేమిస్తారు ప్రియులారా. దేవుడు అంటాడు తన వాక్యంలో, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడను లేరు. చూడండి ప్రియులారా, ఎంతమంది స్నేహితులు మన దగ్గర బాగా మాట్లాడుతుంటారు. కానీ మనము కొంచెం ఎదుగునప్పుడు వాళ్ళకి కొంచెం కడుపు మంట అవుతుంది. మనం కొంచెం బాగా ఉంటే కడుపు మంట అవుతుంది. మళ్ళీ డీప్ స్నేహితులు చాలా ప్రేమిస్తారు ఈ లోకంలో. కానీ ఆ స్నేహం సంబంధం మనం ఏమనుకుంటాము, ఇలాంటి స్నేహం ఎక్కడ లేదని. లేదు ప్రియులారా, ఈ భూలోకానికి సంబంధించిన స్నేహితుల్లో ఏమో ఒకటి కపటం ఉంటుంది, ఏమో ఒకటి కష్మలం ఉంటుంది, ఏమో ఒకటి తారతమ్యం ఉంటుంది. కానీ మన యేసయ్య మన కోసం ప్రాణం పెట్టే ఆ స్నేహితుడు కన్నా మిన్న ఎవరు లేదు ప్రియులారా. చూడండి, మన ఫ్రెండ్ దూరం ఉండొచ్చు, కానీ మనం ఆపత్కాలంలో మనం ఫోన్ చేస్తే ఆ స్నేహితుడు వచ్చేకి ఎన్నో గంటలు పడవచ్చు. కానీ మన స్నేహితుడు యేసయ్య మన బాధల్లో, దుఃఖంలో, కన్నీటిలో మనము పిలిస్తేనే వచ్చే యేసయ్య గొప్ప దేవుడు ప్రియులారా. ఆ స్నేహితుడు మన కోసం తన స్వర్గాన్ని ఇడిచి, తన ఆస్తిని ఇడిచి, తన ప్రతి ఒక్క విషయాన్ని, ఘనత ప్రతి ఒక్కటి ఇడిచి మన ప్రేమ కోసం మనకి స్నేహితుడై స్వర్గాన్ని ఇడిచి మన కోసం ప్రాణం ఇచ్చే స్నేహితుడు ప్రియులారా. ఇలాంటి స్నేహితుడి దగ్గర మన సంబంధం ఎలాగ ఉండాలంటే, మనం ఈ లోక ప్రేమ కన్నా ఈ స్నేహితుడిని చాలా ప్రేమించాలా, చాలా డీప్గా ప్రేమించాలా. ఆయన చెప్పే ఒక్కొక్క మాటని మనము పాటిస్తే ఆయన ప్రేమకు విలువ, ఆయన స్నేహానికి విలువ ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే మనం చూస్తాం బైబిల్లో, దావీదు యోనాత మంచి స్నేహితుడు, నయోమి రూతు మంచి స్నేహితులు. చూడండి ప్రియులారా, అత్త కోడలి ఉన్నా కానీ వాళ్ళు ఒక స్నేహితుల్లాగా ఉన్నారు. ఈ వేరే సంబంధం అంత విలువైనది కాదు, కానీ స్నేహితుల సంబంధం ఒక విలువైనది. ఎందుకంటే స్నేహంలో ఒక అద్భుతమైన శక్తి ఉంది.
అలాగే మనం చూస్తాము ఎలియా ఎలీషా గాని వాళ్ళు గాని మంచి స్నేహితులు. అవును ప్రియులారా, మన స్నేహితుడు పరలోకానికి సంబంధించిన స్నేహితుడు యేసయ్య ప్రియులారా. యేసయ్యకి మళ్ళీ శిష్యులకి మంచి ఒక స్నేహం ఉన్నింది. ఆయన యేసయ్య ఈ భూలోకంలో అందరికి బోధించి తరువాత సాయంత్రం అవుతే తన శిష్యులతో తన స్నేహితులతో కూర్చొని మాట్లాడేవాడు, నవ్వుకుని మాట్లాడేవాడు, వాళ్ళ బాధలను వినేవాడు, వాళ్ళ దుఃఖాలను వినేవాడు. ఎందుకంటే స్నేహితులుగా ఉండేవాడు. అలాగే యేసయ్య భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క సంఘాన్ని ఒక స్నేహితులాగా చూస్తున్నాడు ప్రియులారా. ప్రతి ఒక్క సంఘంని ఒక స్నేహితులాగా చూస్తాడు. ఆ సంఘము ఏమంటే మనమే ప్రియులారా. ఆ సంఘము మనమే. దేవునికి ఇష్టమైన సంఘం అంటే మనమే ప్రియులారా. దేవుడు మమ్మల్ని స్నేహితుడుగా చూస్తున్నాడు. ఎందుకంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు ప్రియులారా. ఇలాంటి స్నేహం ఈ లోకంలో ఎక్కడ మనకి దొరకదు ప్రియులారా. ఎందుకంటే మన స్నేహితుడు మన బాధల్లో కన్నీటిలో నవ్వచ్చు, కానీ నవ్వులేని ప్రేమ చూపించేవాడు మన దేవుడు ప్రియులారా. మనం ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఇంత మంచి స్నేహితుడు మనకి ఎక్కడ దొరకలేడు ప్రియులారా. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఏ రోగాలలో ఉన్నా, మనం ఎట్లాగా ఉన్నా గాని కపటము లేని స్నేహం, కల్పితము లేని స్నేహం. మనము ఎంత బీదవాళ్ళుగా ఉన్నా గాని ఆయన ఒకేలాగా ప్రేమిస్తాడు. మనము చాలా శ్రీమంతుగా ఉన్నా గాని ఆయన ఒకేలాగా ప్రేమిస్తాడు. మనం చాలా జ్ఞానులుగా ఉన్నా గాని ఒకేలాగా ప్రేమిస్తాడు. మనం జ్ఞానం లేని వాళ్ళు ఉంటే గాని ఒకేలాగా ప్రేమిస్తాడు. ఆ స్నేహానికి తారతమ్యము లేదు ప్రియులారా. మనం పిలిస్తేనే వచ్చే స్నేహం అది. మనకి కంటే కనపడదు, కానీ ఆయన ఆదుకుంటాడు ప్రియులారా. గిరిజ సిస్టర్ అన్నారు, మొన్న డబ్బులంతా పోయింది, నేను మోకరించి ప్రేయర్ చేసినాను, ఆ క్షణమే ఆ డబ్బులు పడింది. చూడండి, ఈ స్నేహితుడు మనకు కంటికి కనబడడు, కానీ ఆత్మీయ సంబంధం, ఆత్మీయ బలం, ఆత్మీయ ధైర్యం, ఆత్మీయ శాంతి ఎక్కడ దొరుకును అంటే ఈ లోకంలో ఉండే స్నేహితుల దగ్గర దొరకదు ప్రియులారా. ఇలాంటి సంబంధము, ఇలాంటి అద్భుతము, ఇలాంటి ప్రేమ, ఇలాంటి స్నేహం మన యేసయ్య దగ్గరే ఉంది ప్రియులారా. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహం ప్రియులారా. ఈ లోకంలో ఎవరు పెడతానని అంటారు, కానీ ఆ స్నేహం మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహం కాదు. ఇది నిజమైన స్నేహితుడు ప్రియులరా. ఇది ప్రేమించే స్నేహితుడు. ఈ స్నేహితుడికి విలువ కట్టలేము. యేసయ్యకి మనము విలువ కట్టలేము. ఆ స్నేహానికి మనము విలువ కట్టలేము ప్రియులరా. సిస్టర్ 15-14 చదవండి సిస్టర్. యోవానా అదే జాన్ చాప్టర్ 15:14. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, యేసయ్య ఏమంటాడు, నా ఆజ్ఞల్ని ఎవరు పాలిస్తారు, ఎవరు నెరవేరుస్తారు, వాళ్ళే నాకు మంచి స్నేహితులు. ఈ లోకంలో ఉన్న అపవాది గాని నన్ను మిమ్మల్ని ప్రియులారా స్నేహితులాగా చేసుకోవడానికి చాలా ఇష్టం. ఎట్లా నేర్పిస్తాడంటే సాతాను, నీవు బైబిల్ చదవద్దు, నీవు పనుకో, నీవు ప్రేయర్కి లేవద్దు, నీవు పనుకో, నీ పిల్లల్ని అక్కడ పిలిచి ఇక్కడ పిలిచి నీవు టీవీ వేసి నీ పిల్లల్ని ఆకర్షించు. ఇలాగ చెడ్డు దారిలో తీసుకుని పోయే స్నేహితుడు ఈ భూలోకంలో సాతాను. ఈ లోకంలో మంచితనానికి అవకాశం ఏడు సాతాన. వాడు గాని ఫ్రెండ్గా ఉండాలని అనుకుంటాడు. ఎందుకంటే చెడ్డది ఎక్కడ ఉంటుంది, పాపం ఎక్కడ ఉంటుంది, దేవుడి నుంచి దూరం అయ్యే విషయం ఏముంటుంది, దానికంత సాతాన గాని ఒక స్నేహితుడుగా ఉంటాడు ఈ భూమిలో. కానీ మా యేసయ్య చెప్తాడు, నా ఆజ్ఞ పాలించండి,
నా ఆజ్ఞ ఏమేముంది మీరు అన్ని పాలించండి, అప్పుడే మీరు నిజమైన నాకి స్నేహితులు. చూడండి ప్రియులారా, మంచి కోరిక దేవుడు. ఎందుకంటే స్వర్గానికి దారి ఏది? యేసయ్య. ఈ లోకంలో యా దారికి పోతే గాని సైతానికి మనం బానిసంగా అయి మనము నరకంలో పోతే, యేసయ్య స్వర్గానికి ఒక దారి. ఆ స్నేహితుని మనము పట్టుకొని ఆజ్ఞలను మనం పాలిస్తే మనం ఎక్కడ పోతాం ప్రియులారా? స్వర్గానికి పోతాము. మంచితనకి బానిస అవుతాము ప్రియులారా. సాతానికి మనము విలువ ఇస్తే అక్కడ మనము సాతానికి బానిస అవుతాము, చెడ్డతనికి బానిస అవుతాము. అప్పుడు మనకి దుఃఖాలు, కన్నీళ్ళు ఈ లోకంలో ఉండే వరకు మనకు సమాధానం లేదు. కానీ యేసయ్య ఆజ్ఞ మనం ఎప్పుడు పాలిస్తామో మనకి ఎక్కడో ఒక సంతోషం. మనం సత్య మార్గంలో నడిస్తే ఎక్కడో ఒక సంతోషం. మనము యేసయ్యలో ఉన్నాము. నా స్నేహితుడు, మంచి స్నేహితుడు యేసయ్య. నాకు ఏం కష్టం వస్తే గాని, నాకు దుఃఖం వస్తే గాని ఫస్ట్ నేను ఎవరిని వెతకాలా? మన భూలోకంలో ఉండే స్నేహితులు కాదు ప్రియులారా, పరలోకానికి సంబంధించిన స్నేహితుడు యేసయ్య. ఆ యేసయ్యని మనం నమ్ముకొని ఆ క్షణమే యేసయ్య నాకు ఈ బాధ ఉంది, నువ్వు మంచి స్నేహితుడు కదా, నా మంచి స్నేహితుడు కదా, నన్ను ప్రేమించే స్నేహితుడు కదా, నన్ను ఎప్పుడు విడవని స్నేహితుడు కదా, ఈ బాధ నుంచి నన్ను తీసివేసే దేవుడు కదా, నా సంఘానికి నీవు స్నేహితుడు కదా, నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్నేహితుడు కదా. అవును యేసయ్య, నన్ను మార్చుము దేవా. ఎందుకంటే ఈ లోకంలో అనేక ఆత్మలకి మనం రక్షణ మార్గం తీసుకొని రావాలంటే ప్రియులారా, ఫస్ట్ మనము అందరి దగ్గర మంచి స్నేహితులాగా ఉంటే, మన వర్తన మంచి స్నేహితులాగా ఉంటే మా మొదటి మళ్ళీ మా పక్కలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుతారు ప్రియులారా. అవును, యేసయ్యలో ఉన్న వీళ్ళు ఎంత మంచి స్నేహితులు మనకి అని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు గాని మారు మనసు పొందేకి ఛాన్స్ ఉంది ప్రియులారా. ఎందుకంటే స్వర్గానికి సంబంధించిన ఆ స్నేహితుడు ప్రేమ మన హృదయంలో ఉంటే, ఆ స్నేహం మన హృదయంలో ఉంటే మనం అనేక ఆత్మలను రక్షించే అవకాశం ఉంది ప్రియులారా. ఎందుకంటే ఈ లోకంలో మంచితనము మాయమైంది, సాతానికి లోబడతా ఉంది మంచితనము. కానీ మనము ఆ మంచితనము ఆ సాతాను దొంగించలేక మనము స్నేహం యేసయ్య దగ్గర చేసి మన హృదయంలో యేసయ్య ప్రేమ ఉంటే అనేక ఆత్మలకి రక్షణ మార్గం మనం తెచ్చినట్లు అవుతుంది ప్రియులారా. ఎందుకంటే మన హృదయంలో స్నేహం ఉంటే మా కుటుంబంలో స్నేహం ఉంటుంది, మా కుటుంబంలో స్నేహం ఉంటే ఆ యేసయ్య ప్రేమ, ఆ యేసయ్య స్నేహము మన పిల్లల్లో ఉంటుంది. ఆ స్నేహం మన పిల్లల్లో ఉంటే మా పిల్లలు గాని వేరే వాళ్ళని రక్షించే అవకాశం చూస్తాడు ప్రియులారా. అంత గొప్ప స్నేహము, అంత పెద్ద ఆజ్ఞలు మనము పాటిస్తే యేసయ్య అంటాడు, నీవు మంచి స్నేహితుడు నాకి, నీ సంఘము మంచి స్నేహంగా ఉంటుంది నాతో, ఆ సంఘము నీ సంఘము నీవు నాకి చాలా ప్రియమైన స్నేహితులాగా ఉంటారు అని ప్రియులారా. అవును ప్రియులారా, అనేక మంది, చాలా మంది నా ఫ్రెండ్స్ అంతా హిందూస్, ముస్లిమ్స్ అంతా ఇప్పుడు కానీ ఏమైనా బాధ ఉంటే, ఏమైనా దుఃఖం ఉంటే నాకు ఫోన్ చేసి కొంచెం ప్రేయర్ చేయవా అని అంటారు ప్రియులారా. హిందూస్ అంటారు అనేసి వాళ్ళకి ఏమైనా అద్భుతం అవుతే ఏమంటారు తెలుసా? నీవు ప్రేయర్ చేసినావు, దానికి అద్భుతం అయింది. మంచి స్నేహితము, రక్షణ కలిగే స్నేహితము కావాలంటే మనము ఫస్ట్ దేవుణ్ణి మా హృదయంలో, దేవుడా నీవు తప్ప ఈ లోకంలో పరలోకం సంబంధించిన స్నేహితుడు నీవప్ప, ఫస్ట్ స్థానం నీకు ఇస్తాను దేవుడా. ఈ లోకంలో ఉండే స్నేహితులు నేను ప్రేమిస్తాను, కానీ ఆ విలువ ఎంత విలువ ఇయ్యాల యేసయ్య కంటే, ఆ సంబంధం ఎంత డీప్ గా ఉండాలంటే ఏ సంబంధం వచ్చినా గాని అది వేరే కాకూడదు ప్రియులారా. అలాంటి సంబంధం వాక్యంలో, ప్రార్థన, దేవుడి దగ్గర మనం ప్రార్థించేటప్పుడు ఎలాగ ఉండాలంటే ఆయన దగ్గర మనం మాట్లాడేలాగా ఉండాలా. ఆ స్నేహం ఎట్లా ఉండాలంటే మనం మాట్లాడుతూ ఉంటే ఆయన ఉత్తరం ఇచ్చేనట్లు ఉండాలా. మనం ప్రశ్న అడిగితే ఆయన ఉత్తరం ఇచ్చే ఆ స్నేహము గొప్పది ప్రియులారా. ఆ ప్రార్థన గొప్పది. ఆ వాక్యం చదువుతూ ఉంటే దేవుడు ఆ మర్మం మనకి తెలిపియాల. అంత స్నేహం మనము అంత డీప్ గా మనము దేవుని దగ్గర ఉండాలా ప్రియులారా.
అప్పుడు మనము ఆ స్నేహానికి మనం బలమైన మా ఆత్మ బలం, శారీరక బలము మనం దృఢంగా ఉంటుంది ప్రియులారా. మనం ఏ ప్రయాణం చేస్తే గాని, యా రోగం వస్తే గాని, యా బాధ ఉంటే గాని, మనం ఈ లోకానికి సంబంధించిన ఏ విషయంలో మనకి భయం ఉండదు. ఎందుకంటే ఆత్మీ ఆత్మీయ సంబంధమైన స్నేహితుడు మన హృదయంలో ఉన్నాడు, మన కుటుంబంలో ఉన్నాడు, మా సంఘంలో ఉన్నాడు ప్రియులారా. ఈ వాక్యము మనము ఏవ- తెలుసుకొని దేవుడా, ఈ రోజు నుంచి ఈ రోజు వరకు నీ స్నేహితుడు దేవుడా, కానీ మన ఆత్మీయ దేవుడు, మన బలంగా హృదయంలో నింపుకున్న దేవుడు, స్నేహితుడు, మంచి స్నేహితుడు నీవయ్యా అని మనం అందరూ ప్రియులారా ఏసయ్యని బలంగా పట్టుకొని మన సంఘాన్ని, మన కుటుంబాన్ని, మమ్మల్ని, మా పిల్లల్ని అందరినీ దేవుడు దీవించును గాక అని ఈ చిన్న వాక్యము దీవించాలని ఏసయ్యతో మాట్లాడుతూ ఈ వాక్యం దీవించును గాక. ఆమె. థ్యాంక్ యూ అక్క. నిజంగా ప్రైజ్ ద లార్డ్. అసలు చాలా గొప్ప విషయము.